ఓం శ్రీ గణేశాయ నమ, శ్రీ సరస్వతి నమ, శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి గురు దత్తాత్రేయాయ నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ. ప్రేక్షక మహాశయులందరికీ కూడా నమస్కారములు. 2026 ఫిబ్రవరి మాస ఫలితాల్లో కుంభరాశి వారికి ఏ విధంగా ఉంది ముందు తెలుసుకుందాం. అలాగే కుంభరాశి వారికి ఆరోగ్యపరంగా ఎలా ఉంది, వృత్తిపరంగా ఎలా ఉంది, ఉద్యోగపరంగా ఎలా ఉంది, మనం సంతానపరంగా ఎలా ఉంది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ధనిష్ట నక్షత్రం 3-4 పాదంలో జన్మించిన వారు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో జన్మించిన వారు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదంలో జన్మించిన వారికి ఈ కుంభరాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి. అలాగే మీ పేరులో మొదటి అక్షరము గు, గే, గో, సా, సి, సు, సే, సో, ద అనే అక్షరములుగా గలవారు ఈ కుంభరాశి యొక్క ఫలితాలన్నీ కూడా మీరు చూసుకోవచ్చు. ఈ కుంభరాశి వారికి అద్భుతంగా ఉంది, వీరు అద్భుతంగా రాణిస్తారు. ఈ కుంభరాశి వారికి 15వ తేదీ తర్వాత అన్ని విధాలుగా 15వ తేదీ తర్వాత అన్ని విధాలుగా బాగుంటుంది. ఈ కుంభరాశి వారికి 15వ తేదీ తర్వాత అద్భుతంగా ఉంది, అంత లాభదాయకంగా ఉంది, లాభసాటిగా ఉంది. గృహలాభం ఉంది వీరికి ముఖ్యంగా. తర్వాత సొంత ఇంటిలోకి ప్రవేశించేటువంటి యోగం ఉంది. అయితే గృహం కట్టుకోవడం కానీ, ఆగిపోయిన గృహాన్ని పూర్తి చేసుకోవడం కానీ, ఫ్లాట్లు కొనుక్కోవడం కానీ, విల్లాలు కొనుక్కోవడం కానీ జరుగుతుంది. అలాగే గృహంలో శుభకార్యాలు చేస్తారు, ధనం ఖర్చు పెడతారు, అందరిలో ఒక గౌరవాన్ని పొందగలుగుతారు. సంతాన సౌఖ్యం కూడా ఉంది వీరికి. అలాగే సంతానం వలన మంచి పేరు ప్రఖ్యాతలు కూడా పొందగలుగుతారు. ఆదాయం బాగుంటుంది, ధనలాభం బాగుంది, అలాగే కొంచెం ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి వీరికి. ప్రయాణాల వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది, ఎక్కువ ప్రయాణాలు కూడా చేయగలిగేటువంటి సూచనలు ఉన్నాయి. భార్యాభర్తల సహాయ సహకారాలు పెరుగుతాయి, ఒకరికొకరు అర్థం చేసుకుంటారు, విభేదాలని పరిష్కరించుకోగలుగుతారు, ఆందోళనకరమైనటువంటి పరిస్థితి నుంచి బయటపడగలుగుతారు. అలాగే విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకులు సంపాదించుకోగలుగుతారు. అలాగే కొంచెం చెడు వ్యసనాలకి బానిసలయ్యేటువంటి సూచనలు ఉన్నాయి, పోలీస్ స్టేషన్లు, కోర్టులు, కేసులు తిరిగేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి వ్యసనాలకు బానిస అవ్వకండి, ఊహించిన దానికన్నా ఎక్కువ సంపాదించుకోగలుగుతారు. సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు. ఉల్లాసంగా, ఉత్సాహంగా, సంతోషంగా కుటుంబంతో కలిసి విందు వినోద కార్యక్రమంలో పాల్పంచుకుంటారు. అన్ని పనుల్లోనూ విజయాన్ని సాధిస్తారు. మానసికంగా దుఃఖాన్ని పోగొట్టుకోగలుగుతారు. విదేశీ ప్రయాణాలలో తప్పకుండా మీకు కలిసి వస్తాయి. గురుబలం బాగుంటుంది. మీరు అనుకున్నటువంటి ఉద్యోగాల్లో జాయిన్ అవుతారు. సాఫ్ట్వేర్ రంగంలో వాళ్ళకి చాలా బాగుంది. నిరుద్యోగులకు అనుకున్న విధంగా మంచి అనుకున్న ఉద్యోగాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. అది ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో కుటుంబంలో అందరూ కలిసి మెలిసి ఈ యొక్క ఏదైనా సమస్య ఉంటే పరిష్కరించుకోగలుగుతారు. ధనం ఖర్చు చేయడంలో కూడా చాలా వెనుకాడరు. మీరు ధనాన్ని సంపాదించడంలో కూడా వెనుకాడరు. మీ యొక్క తెలివితేటలతోటి ముందుకు సాగగలుగుతారు. అయితే సినిమా రంగంలోనూ టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి ఎప్పటి నుంచో రావాల్సినటువంటి ధనం కూడా ఈ సమయంలో వారికి వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కొత్త అవకాశాలు, సినిమా అవకాశాలు కూడా వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి. స్త్రీల వల్ల కొంత మోసపోతారు. స్త్రీలకు మీ యొక్క రహస్యాలని చెప్పకండి. కొత్త వారితో పరిచయాలు కూడా ఏర్పడతాయి. ఇంకా అధికమైనటువంటి లాభాలు పొందాలి అనుకుంటే మీరు శనివారం శ్రీ కలియుగ దైవం అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి. శ్రీ వెంకటేశ్వర స్వామి వజ్రకవచాన్ని చదువుకోండి. ఇంకా మీకు అద్భుతమైన ఫలితాలు రావాలంటే నన్ను సంప్రదించండి. నా దగ్గర నవగ్రహాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ ఉన్నాయి. తర్వాత పితృదోషాలకు సంబంధించినటువంటి ఆయిల్స్, మహాకాళ సర్పదోషానికి సంబంధించినటువంటి ఆయిల్స్, తర్వాత బ్లాక్ మ్యాజిక్కి సంబంధించినటువంటి ఆయిల్స్, రకరకాల ఆయిల్స్ ఉన్నాయి. పిల్లలు చదువులు వెనకబడుతున్నారా, జ్ఞాపకశక్తిలో కాన్సన్ట్రేషన్ ఆయిల్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ సులువుగైన మార్గంలో మంచి అభివృద్ధిలోకి వెళ్ళడానికి ఒక మార్గం. మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే నన్ను సంప్రదించండి. నేను సులువైన ఆయిల్స్ మీకు ఇవ్వగలుగుతాను. నా కాంటాక్ట్ నెంబర్ సంపాదించండి. మీకున్న సమస్యలన్నీ చిటికలో పరిష్కారం అవుతాయి. సర్వజన సుఖినో భవంతు.